ఓకే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాజేంద్రుడికే పట్టం కట్టింది. మా అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. మొత్తం 7 రౌండ్లు కొనసాగిన ఓట్ల లెక్కింపులో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ 30 ఓట్ల ఆధిక్యంతో జయసుధపై గెలుపొందింది. మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. విజయాన్ని సాధించారని చెప్పొచ్చు. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పొచ్చు. కానీ అధికారికంగా రిటర్నింగ్ అధికారి ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 7వ రౌండ్ పూర్తయి కిందికి 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆధిక్యంలో ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ దాదాపు విజయం వరించిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో గత 2 నెలలుగా నెలకొన్నటువంటి మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. పూర్తి స్థాయిలో రాజేంద్ర ప్రసాద్ ఏదైతే తాను ఇన్నాళ్ళు నన్ను నటుడిగా గుర్తించారు, ఇప్పుడు సేవకుడిగా గుర్తించారనే మాటలకు కట్టుబడి పేద కళాకారులంతా ఆయనకు అండగా నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆయన మెజార్టీతో జయసుధపై మెజార్టీతో విజయాన్ని సాధించినట్టుగా కూడా అనుకోవచ్చు. ఏదైతే ఇరు వర్గాల మధ్య ఇటు జయసుధ ఒకే కుటుంబానికి ఒకే కళామ తల్లి కుటుంబానికి చెందిన ఇద్దరి నటీనటుల మధ్య మేజర్ నటీనటుల మధ్య పోటీ నెలకొనడం పూర్తి స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారి పోటీ పట్ల అంత పరిశ్రమలో కానీ ఇటు మిగతా వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చనీయాంశమైనటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. మొదట అనుకున్నప్పటికీ జయసుధతో పాటు రాజేంద్ర ప్రసాద్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ ఒక వర్గం జయసుధకు మద్దతు ప్రకటించగా మరో వర్గం రాజేంద్ర ప్రసాద్కు మద్దతు ప్రకటించారు. మెగా బ్రదర్స్ అయిన నాగబాబుతో పాటు ఇతర శివాజీ రాజా వీళ్ళందరూ కూడా నాగబాబుకు అండగా నిలిచారు. అనుకున్నట్లుగానే పేద కళాకారులంతా రాజేంద్ర ప్రసాద్ వైపు మొగ్గు చూపడం, మిగతా వాళ్ళు జయసుధ వైపు మొగ్గు చూపడం, వీళ్ళలో మెజారిటీ పీపుల్ దాదాపుగా రాజేంద్ర ప్రసాద్ వైపే అనుకూలంగా ఉండి ఓటు వేయడం జరిగింది. ఆ ఓట్ల మేరకు దాదాపు 7 రౌండ్లు పూర్తయ్యేసరికి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని సాధించినట్లుగా చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఇంకా ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారి కృష్ణమోహన్ ఇంకా అధికారికంగా రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఖరారు చేయాల్సి ఉంది. ఓటు స్టూడియో. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మా ఎన్నికల్లో విజయ కిరీటం దక్కించుకున్నారు. ఉత్కంఠగా సాగిన మా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. 2 ఏళ్లకోసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరిగే సినీ కళాకారుల సంఘం అధ్యక్ష ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠ రేపాయి. గత నెల 29న జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సహజ నటి జయసుధ, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పోటీలో ఉన్నారు. మా నూతన కార్యవర్గం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలదన్నేలా సాగాయి. జయసుధ, రాజేంద్ర ప్రసాద్ ప్యానెళ్ల మధ్య ఆశాంతం మాటల యుద్ధమే జరిగింది. పోటాపోటీగా మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. చరవాణిలు పంచారంటూ సహజ నటి ప్యానెల్ ఆరోపించగా మా సభ్యులు అంతా దిగజారిపోయారా అంటూ నట కిరీటి ప్యానెల్ ధీటుగానే బదులిచ్చింది. అంతేకాదు 2 ప్యానెళ్లుగా హామీలు సైతం భారీగానే ఇచ్చాయి. ఈ క్రమంలో మా ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయంటూ నటుడు ఓ కళ్యాణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఎన్నికల నిర్వహణకు అనుమతించింది. తీర్పు ఇచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని ఆదేశించింది. మొత్తం 702 ఓట్లకు గాను కేవలం 394 మంది సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎట్టకేలకు ఇవాళ జరిగిన లెక్కింపులో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు.
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మా ఎన్నికల్లో విజయ కిరీటం దక్కించుకున్నారు. ఉత్కంఠగా సాగిన మా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. 2 ఏళ్లకోసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరిగే సినీ కళాకారుల సంఘం అధ్యక్ష ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠ రేపాయి. గత నెల 29న జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సహజ నటి జయసుధ, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పోటీలో ఉన్నారు. మా నూతన కార్యవర్గం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలదన్నేలా సాగాయి. జయసుధ, రాజేంద్ర ప్రసాద్ ప్యానెళ్ల మధ్య ఆశాంతం మాటల యుద్ధమే జరిగింది. పోటాపోటీగా మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. చరవాణీలు పంచారంటూ సహజ నటి ప్యానెల్ ఆరోపించగా మా సభ్యులు అంతా దిగజారిపోయారా అంటూ నట కిరీటి ప్యానెల్ ధీటుగానే బదిలిచ్చింది. అంతేకాదు 2 ప్యానెళ్లుగా హామీలు సైతం భారీగానే ఇచ్చారు. ఈ క్రమంలో మా ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయంటూ నటుడు ఓ కళ్యాణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఎన్నికల నిర్వహణకు అనుమతించింది. తీర్పు ఇచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని ఆదేశించింది. మొత్తం 702 ఓట్లకు గాను కేవలం 394 మంది సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎట్టకేలకు ఇవాళ జరిగిన లెక్కింపులో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ 30 ఓట్ల ఆధిక్యంతో జయసుధ ప్యానెల్పై గెలుపొందింది.